నిన్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య వర్షం కారణంగా చెరో 14 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరిగింది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది పంజాబ్ కింగ్స్. దీంతో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్లకు గాను 5 విజయాలతో పాయింట్ల టేబుల్లో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక లీగ్ దశలో మొత్తం ఈ సీజన్ లో అన్ని జట్లు కూడా 70 మ్యాచ్లు ఆడవలసి ఉంది. అంటే దాదాపు సగం మ్యాచ్లు పూర్తయ్యాయన్నమాట. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ పూర్తయితే ఈ సీజన్ లో ఫస్ట్ దశ మ్యాచ్లు పూర్తవుతాయి. అంటే ఒక్కొక్క జట్టు 7 మ్యాచ్ల చొప్పున తమ మ్యాచ్లను పూర్తి చేసుకుంటాయి. అంటే ప్రతి జట్టు 14 మ్యాచ్ల్లో ప్రత్యర్థిపై తలపడాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో తలపడ్డాయి. దీని ప్రకారం పాయింట్ల టేబుల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మొదటగా ఢిల్లీ 6 మ్యాచ్లకు గాను 5 విజయాలతో ఒక ఓటమితో 10 పాయింట్లతో టాప్ లో కొనసాగుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 2 ఓటములతో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ 6 మ్యాచ్లకు గాను 4 విజయాలతో 2 ఓటములతో 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్లకు గాను 4 విజయాలతో 3 ఓటములతో 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 7 మ్యాచ్లకు గాను 4 విజయాలతో 3 పరాజయాలతో 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ ముంబై చెరో 7 మ్యాచ్లకు గాను 3 విజయాలతో 6 పాయింట్లతో 6-7 స్థానాల్లో ఉన్నాయి. ఇక రాజస్థాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ సిఎస్కే జట్లు మొత్తం 7 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 ఓటములతో 4 పాయింట్లతో రాజస్థాన్ 8, ఎస్ఆర్హెచ్ 9, సిఎస్కే 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్ మ్యాచ్ల్లో ఢిల్లీ గుజరాత్ తప్పక అన్ని జట్లు 7 మ్యాచ్లు ఆడేశాయి. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక లక్నో కూడా 5వ స్థానంలో ఉంది. మొత్తానికి ఈ 5 జట్లు ప్లే ఆఫ్ రేస్ లో నిలిచేందుకు ముందు వరుసలో ఉన్నాయి. ఇక కేకేఆర్ ముంబై ఈ 2 జట్లు ప్లే ఆఫ్ రేస్ లో నిలిచేందుకు 50-50 ఛాన్సులు ఉన్నాయి. ఇక రాజస్థాన్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే జట్లకు మాత్రం ప్లే ఆఫ్ చేరేందుకు 80% అవకాశాలను కోల్పోయాయి. మిగిలిన 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.